కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాన్ని సమయాన్ని తెలియజేసుకున్నాను. నేటి సంగముగా రాజ్యంగా చేరేటువంటి మనమంతా కలిసి ఇంతవరకు కూడా కీర్తన ద్వారా దేవుని ఘననామాన్ని మహిమపరిచున్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలో ఆలోచన చేయబోతా ఉన్నాం. కాబట్టి నేటి ప్రభు దినమున మనం వినేటువంటి వాక్యము లేదా పాఠము వాక్యము అనేటువంటి ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాటని మనం స్పష్టంగా గ్రంథం నుంచి గమనించబోతా ఉన్నాం. అయితే వెలుగు అని మనం ఎప్పుడైతే వింటామో వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే చీకటి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకనంటే వెలుగుకి చీకటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకనంటే వెలుగు అనగానే చీకటి, చీకటి అనగానే వెలుగు అనేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాస్తవాలను మనం గ్రంథాన్ని గమనించినప్పుడు సృష్టి క్రమాన్ని మీరు ఒకసారి గమనిస్తే మొదటి దినాన దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం వస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అన్నాడు. దేవుడు భూమి ఆకాశములు సృజించే సమయానికి భూమి ఎలా ఉంది? నిరాకారంగా శూన్యంగా ఉంది. ఎలా ఉన్నది? నిరాకారంగానే శూన్యంగానే ఉంది. కానీ ఉన్నటువంటి అక్కడ పరిస్థితి ఏంటి? ఏమిటి? చీకటిగా ఉంది అన్నాడు. చీకటి గల చోటికి ఏమవసరము? వెలుగు అవసరం. కాబట్టి దేవుడు మొట్టమొదటి దినాన వెలుగు కమ్మని పలకగా ఏమైంది? వెలుగయింది. వెలుగు అవగానే ఏమైంది? అక్కడి నుంచి చీకటి పారిపోయింది. కాబట్టి వెలుగులకు చీకటితో, చీకటికి వెలుగుతోటి ఏమైనా సంబంధము పొత్తులు ఉండవు సహజంగా. కానీ మానవులుగా ఉన్న మన జీవితాల్లో వెలుగుకి దగ్గరగా చీకటికి దగ్గరగా ఈ రెండింటినీ కలుపుకొని మనం ప్రయాణం చేస్తాం. కానీ వెలుగు అనేది వెలుగుగానే ఉండాలా, చీకటి అనేది చీకటిగానే ఉండాలి గ్రంథం మనం బోధిస్తూ ఉంటున్నది. ఎందుకనంటే వెలుగులో ఉన్న వ్యక్తికి చీకటి వచ్చినటువంటి వాస్తవాలు తెలిసి ఉండాలి, చీకట్లో ఉన్న వ్యక్తికి వెలుగులో ఉన్నటువంటి నిజమైన వాస్తవాలు తెలిసి ఉండాలి. వాస్తవాలు తెలియకపోతే అంటే వాటి ఏమంటారంటే కష్ట సుఖాలు, లాభ నష్టాలు తెలియాలి. వాటిని తెలియడం కొరకే దేవుడు వెలుగుని సృష్టించాడు, చీకటి సృష్టించాడు. ఎందుకనంటే చీకట్లోనే ఉన్నారనుకోండి, ఏమనిపించింది? చీకటేనా అనిపించింది. కానీ వెలుగు లేదా, వెలుగు అవసరం కాదా అనే మాట మనకు అర్థం కావచ్చు. అర్థం కావడానికి మహోన్నతమైన దేవుడు వెలుగును అంధకారాన్ని ఆయనే కలగజేశాడు అనే విషయాన్ని నేను ఈ గ్రంథం నుంచి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి గ్రంథం వచ్చి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి గ్రంథములో. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదవబోతూ ఉన్నాము మేము. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను కీడును కలగజేయువాడను నేనే, యెహోవా అని నేను వీటన్నిటిని కలగజేయువాడను అని మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను వెలుగును, అంధకారాన్ని, సమాధానమును, కీడును కలగజేసేవాడను నేనే అన్నాడు. రైట్. ఈ సమయంలో ఆరాధికులుగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే వెలుగు ఎవరికి అవసరం, చీకటి ఎవరికి అవసరం? వెలుగు ఎవరి కోసం, చీకటి ఎవరి కోసం? వెలుగు ఎవరి కోసం దేవుడు పుట్టించాడు, సృష్టించాడు? చీకటి ఎవరి కోసం?
లేకపోతే వెలుగు చీకటి రెండు మానవులకు అవసరమా? ఎవరికి అవసరం? వెలుగు ఎవరికి అవసరం? చీకటి ఎవరికి అవసరం? ఈ రెండు మానవులకేనా లేదా ఇంకెవరికన్నా ఈ చీకటి వెలుగులని ఇంకెవరికైనా అవసరాలు ఉన్నాయా భూమి మీద అని మనం ఎప్పుడు ఆలోచించామా? చీకటి మందే వెలుగు మందే అనుకుంటున్నాం, కానీ మనకైతే వెలుగుతో మాత్రమే సంబంధం, చీకటితో మనకు సంబంధం. ఎందుకని? చీకటి ఎవరికి అవసరం? చీకటి అనేది, రాత్రి అనేది ఎవరికి అవసరం? వెలుగు అనేది, పగలనేది కేవలం మానవులకు సంబంధించిన దాన్ని మాత్రమే దేవుడు క్రియేట్ చేశాడు. కానీ వెలుగుని లేదా చీకటిని లేదా రాత్రిని దేవుడు ఎందుకు కలుగజేశాడు? మనకు అవసరం లేని దాంతో మనకు ఎందుకు అనుకుందామా? లేదు మనకు అవసరం లేకపోయినా మనం తెలుసుకోవాలనుకుందామా? తెలుసుకోవాలి. వెలుగును దేవుడు మనకి ఇచ్చాడు. వెలుగు సంబంధులాగా, వెలుగులో వారుగా, పగటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మరి చీకటి ఎవరికి అవసరం? చీకటిని ఎవరి కోసం చేశాడు దేవుడు? చీకటి ఎవరి కోసం దేవుడు తయారు చేశాడు? కీర్తన గ్రంథము 104వ కీర్తన, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 104వ కీర్తనలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథము నుండి 104వ కీర్తన 19-20 వచనాలు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. అదిగో నీవు చీకటిని కలగజేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి అన్నాడు. అంటే చీకటి అనేటువంటి రాత్రి ఎవరి కోసం అయ్యానంటే అడవిలో జీవించేటువంటి వన్యజీవులన్నింటి కోసం దేవుడు చీకటిని రాత్రిని సృష్టించాడు. వెలుగెవరికి? పగలెవరికి అంటే మనుషులుగా ఉన్న మన అవసరాలు, మన పనులు చేసుకోవడానికే పగలు అనే విషయాన్ని, వెలుగు అనే విషయాన్ని మర్చిపోవద్దు. కానీ ఇవాళ మన జీవితాల్లో వెలుగుకి చీకటికి సంబంధం లేనటువంటి పని భారాన్ని మనం పెంచుకుంటున్నాం. అవును కదా? పని భారాన్ని మనం పెంచుకుంటున్నాం. కానీ మానవులన్న వారు ఎప్పుడు పని చేయాలా? పగలే పని చేయాలి. కానీ ఇవాళ జీవన శైలి అలాగుందా? లేదు. షిఫ్ట్లు, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, 3 షిఫ్ట్లు 324 గంటలు. అంటే 24 గంటలు పగలు రాత్రి మనం పని చేయకుండా ఉంటే మానవ జీవితం ఏమవుతుంది? ఏ షిఫ్ట్ అని, బి షిఫ్ట్ అని, ఒక షిఫ్ట్కి 8 గంటలు అని చెప్పి 324 పెట్టలే 24 గంటలైతే అవుతుంది. కానీ మానవ జీవిత కాల వయోపరిమితి తగ్గిపోతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు మానవులకు ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన వయోపరిమితిని పెంచుకోవడానికి ఇచ్చినటువంటి కాల పరిమితి ఎంతంటే పగలు మాత్రమే పని చేసుకోవాలా, రాత్రి ఎవరికి వదిలిపెట్టాలా? జీవరాశులకు వదిలిపెట్టాలి. ఎందుకంటే అవి పగలంతా కూడా ఏ చెట్టు సాట్లో, ఏ గుట్ట సాట్లో, ఏ సొందులో నిద్రపోయి అవి చీకటి పడగానే బయలుదేరతాయి. ఏటికి? మేతకి, ఆహారానికి, వాటి చేసుకుని పని. ఏ జీవరాశులైనా రాత్రి ఎక్కువ కాలం ప్రయాణం చేస్తాయి. మనం ఎప్పుడు ప్రయాణం చేయాలా? మనం ప్రయాణమైనా పగలే చేయాలా, పనైనా పగలే చేయాలా. పగల రాత్రులు చేస్తారంటే దేవుడు అనుకోవడం. కాబట్టి ఎవరి సమయాన్ని వారికి కేటాయించాడు దేవుడు. ఎవరి పని వాళ్ళే చేయాలా. కానీ ఇవాళ అలాగున లేదుందా? లేదు. ఇస్తరాకు తీరాన్ని జనాలు ఎవరికి వేసినట్టు ఇవాళ క్రైస్తవ మన జీవితాల్లో దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి రాజైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే యెహోవాయే నాకు వెలుగు అన్నాడు. ఎవరికి అర్థమైంది? రాజుకు అర్థమైంది. యెహోవాయే నాకు వెలుగును, ఆయనే నాకు రక్షణ అన్నాడు, నేను ఎవరికి భయపడతాడు. నిజంగానే ఆయన ఏ మాట అయితే మనతో చెప్పాడో అది ఎగ్జాక్ట్ గా అతని జీవితంలో మనం చూడగలం. కానీ మనము మానవులుగా చెప్తాం అంటే నేను భూమి పుట్టించి క్రైస్తవుడు ఉన్నట్టు చేసినంత పాపమే. ఏమంటే నేను ఎప్పటి నుంచో క్రైస్తవుడు ఉంటాను. క్రైస్తవం బైబిల్లో ఒక అక్షరం ఒక కేడం తెలియదు మనకి. బైబిల్కు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఏమో ఏది ముందో ఏది వెనక అన్నది తెలియదు. కానీ
ఏమంటే మేము తాత ముత్తాత నుంచి క్రైస్తవులు అని చెప్తారు బడాయిగా. ఉపయోగం ఉంటుందా? లేదు. కాబట్టి క్రైస్తవ్యం అనేది చెప్పుకునేది కాదు. క్రైస్తవ్యం అనేది క్రియల ద్వారా, యాటిట్యూడ్ క్రియల ద్వారా ప్రపంచాన్ని చూపించిందనే విషయాన్ని క్రైస్తవం ఏనాడు విస్మరణ చేసింది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి రాజైన దావీదు మాట్లాడుతున్నాడు, యెహోవాయే నాకు రక్షణయు వెలుగును రక్షణయ్య ఉన్నాడు, నేను ఎవరికి భయపడను అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆయన రాజైనప్పటికీ ఆయన ఎవరిని నమ్మలేదు, ఆయన ఎవరిని ఆశ్రయించలేదు. ఏదో ఉందని ఈనాడు ఆయన అతిశయపడిన వ్యక్తి కాదు. ఆయన అన్నాడు, కొందరు రథములుంటే, కొందరు గుర్రాలుంటే, కొందరు ఆస్తులుంటే, కొందరు అంతస్తులుంటే, కొందరు ఉద్యోగాలుంటే ఏదేదో చూసుకొని అతిశయపడతారు. కానీ మనమైతే ఎవరిని బట్టి? యెహోవాను బట్టి అతిశయించాలనేటువంటి గర్వకారణమైన మాట ఒక భక్తుడు దావీదు మాట్లాడగలిగాడు గ్రంథంలో. కాబట్టి ఆయన ఎప్పటి నుంచి భక్తుడు? సహసిద్ధంగా. మనమైతే బాల్యదినాల నుంచి భక్తుల మనుష్య పక్కన పెడితే మనకెప్పుడు దేవుడు గుర్తొస్తాడంటే మూడో కర చేతికి వస్తే దేవుడు గుర్తొస్తాడు. అంటే యవ్వన ప్రాయంలో దేవునికి దూరంగా ఉండాలని ఎవరు చెప్పారు? యవ్వన ప్రాయంలో బాప్తిసం పొందాలని ఎవరు చెబుతున్నారు? లోకం చెప్పుద్ది. ఏం నీ బాప్తిసం ఇస్తున్నాకే అంటే వయసు వాళ్ళకి బాప్తిసం అవసరం లేదేంటి? వయసు వాళ్ళకి దేవుడు అవసరం లేదేంటి? నిజంగా దేవుడు ఎప్పుడు అవసరమో తెలుసా? వాన కురిసి వివేకముందే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తల స్మరణకు తేవాల్సిన బాధ్యత ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద ఈ బాధ్యత పంపబడింది. కానీ ఏ తండ్రి ఏ తల్లి ఆ బాధ్యతను విస్మరిస్తారో ఆ కుటుంబాలకు తప్పదు శోకం. ఏ శోకం? జీవితాంతం శోకమే. అందుకోసమన్నాడు, చేయుటకు నీకు అప్పగించిన పనిని నీవు నిర్లక్ష్యం చేస్తే, ఏమండి, నిర్లక్ష్యం చేసినా లేదా నెగ్లెక్ట్ చేసినా లేదా ఇంకోటి చేసినా దానికి మూల్యం మనమే చెల్లించాల్సింది తప్ప దానికి ఎవరో మూల్యం చెల్లించాలి దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడ గ్రంథం స్పష్టంగా బోధిస్తా ఉంది. ఎప్పుడనంటే వయసు వచ్చినప్పుడు కాదు, అంతా ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత కాదు దేవుణ్ణి నమ్మేది. ఎప్పుడంట? చిన్నలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. 115 కీర్తనలో మాట్లాడాడు. పిల్లలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు గల వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. భయభక్తులేమి పెద్దలకే కాదు కావాల్సింది, ఎవరు కావాలా? పిల్లలకు కూడా కావాలి. ఎవరు నేర్పాలా? పిల్లలకు భయభక్తులని పాఠశాల నేర్పుతారా? పాఠశాలలో ఏమి నేర్పరు. ఎక్కడ నేర్పాలా? తల్లిదండ్రులు భయభక్తులు కలిగి లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆత్మ సంబంధమైన భావాలతో ఆ ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణంలో పిల్లలు పెరగగలిగితే లోకాన్ని వారు అవాయిడ్ చేయగలగాలి. ఎవరు చెప్పినట్టు? ఎవరో చెప్పినట్టు కాదు. మనం చేసేటువంటి లేదా మనం చెప్పే మాటల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి భయభక్తుల వాతావరణం వల్ల వారంతటికి వారే లోకాన్ని అవాయిడ్ చేసేంత మెచ్యూరిటీని మనం దేవస్థపరుస్తుంది. కానీ వాళ్ళకి చేయలేకపోతే బాధపడాల్సింది మనమే. రాజైన దావీదుకి ఎవరు చేశారేంటి? ఎవరో సండే స్కూల్ పెట్టారా? ఆయనకి పెట్టారా? ఎవరో పెట్టలా. ఆయన పురుటవాసన కోరిక నుంచి ఆయన ఆడ పెరిగాడు, గొర్రెలనే పెంచుకొచ్చాడు. కాబట్టి రాజైనటువంటి దావీదు దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? అందుకోసం మనోడు కీర్తనకారుడు అతని సమయం చెప్పుకొస్తున్నాడు, అతనిని గొర్రెల దొడ్డిలో నుంచి నేను బయటికి తీశానన్నాడు. దేవుడు గొర్రెల దొడ్లోంచి ఎంత గొప్పగా తీశాడో అంత గొప్పగా అతను మాట్లాడగలిగాడు. నిజంగా ఇశ్రాయేలు సైన్యం ఇశ్రాయేలు 12 గోత్రాల వారు అలాగున్నా సరే ఆయన బాల్య దినములలో ఒక పెద్ద మహానుభావుని ఎదుర్కొన్నాడు. వ్యవదర్శిక ఎవరైనా ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని ఎదుర్కొనే సమయంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారు బ్యాక్ టు ఫిమిలియన్ వెళ్ళిపోయేది. నిక్కి మా వల్ల తేలదు, మేము ఓడిపోయామన్నట్టుగా వారు వెళ్ళిపోయారు. అలాంటి ఆపత్కరమైనటువంటి సమయాల్లో దేవుడు దావీదుని లేపితే నేను గొప్ప దావీదు అన్నాడా? ఎవరన్నాడు? యుద్ధము యెహోవాదనగలిగాడు. ఏమన్నాడు? యుద్ధం యెహోవాదనగలిగాడు.
అంటే అర్థం ఏంటి? ఆయనకి చిన్న వయసు నుంచే భయం ఏంటో, భక్తి ఏంటో, వినయం ఏంటో, విశ్వాసం ఏంటో అర్థమైన కారణాన యుద్ధం యెహోవాను అనగలిగాడు. ఆయనకి ఎవరు నేర్పారా? ఇవాళ మాండవీయ మన ఇంట్లో ఉంటే మనం ముసుగుగా గల్లుడు మన పరిస్థితి. ఇవాళ మనం దేవుడితో పని లేదు, దెయ్యంతో పని లేదు, లోకంతో పని లేదు, ఎవరితో మనకు పని లేదు. ఇలాంటి దుర్దినాల్లో, ఇలాంటి దుర్వ్యవస్థలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని పిల్లలు మర్చిపోకండి. కాబట్టి ఏది ఏమవుతుందో ఆయన మాట్లాడగలిగాడు. నేను యెహోవా నాకు వెలుగును రక్షణలో ఉన్నాడు, నేను ఎవరికి భయపడను అన్నాడు. ఆయన జీవిత దినాలని ఇప్పుడు ఎవరికి భయపడలేదు అని చెప్పుకొస్తున్నాడు. కానీ మనమైతే దేవునికి ఏమో హ్యాండ్ ఇస్తాం, దెయ్యానికి ఏమో భయపడతాం కదా. కాబట్టి మత్తయి 10:29 కూడా ప్రభువు చెప్పుకొచ్చారు. ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడు కానీ ఆత్మని దేహాన్ని నరకములో నశింపజేసే గల దేవునికి మిక్కిలి భయపడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి భయపడే వాళ్ళేమో తక్కువ మంది ఉన్నారు, లోకానికి దెయ్యానికి భయపడేవాడు ఎక్కువ మంది ఉన్నారు నేటి క్రైస్తవ ప్రపంచంలో. ఇది చాలా విచారకరమైన సంగతి దేవుని పిల్లలారా. కాబట్టి మనం గ్రంథాన్ని గమనించినప్పుడు గ్రంథం యొక్క వాక్య సారాంశం మనకు అర్థమైతే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీదనే ఆధారపడతాం, దేవుణ్ణే ఆశ్రయిస్తాం, ఆయన్నే నమ్ముతాం. కానీ చాలా మంది జీవితాల్లో దేవుణ్ణి నమ్మరు. కాళ్ళ కట్టుకునే నల్లదారాలైనా నమ్మే పరిస్థితికి వచ్చారు. కానీ ఓకేనా, ప్రార్థనకి వెళ్ళే వారి గురించి చెప్పింది, లోకం గురించి చెప్పడం లేదు. ఎడంకాలికి నల్లదారం మీద ఉన్న నమ్మకం మాత్రం కూడా దేవుడి మీద లేదు జనానికి. వాళ్ళ నిజానికి ఎడంకాలికి నల్లదారం మీద ఉన్న నమ్మకం దేవుడి మీద లేదు. వాళ్ళు ప్రార్థనకిచ్చే పరిస్థితి. ఎందుకండి? దేవుడిని నమ్మనప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ గారడి ఆటలు? కాబట్టి గ్రంథాన్ని వినే మనం దేవుని ఆరాధించే మనకి అలాంటి అపనమ్మకాలతో మనకి పని లేదు. కానీ రాజైన దావీదు ఏ తాగితూ వాడేదేంటి, ఏ నల్లదార వాడాడు? రాజైన దావీదు గొలియత్ను ఓడించడానికి ఆయన ఏం వాడలేదు. యుద్ధం యెహోవాది అన్నాడు. ఆయన భారాన్ని ఎవరికి అప్పగించాడు? ఇవాళ మన బాధను మనమే చేసుకుని షుగర్లు తెచ్చుకొని, బీపీ తెచ్చుకొని, అర్ధాయుష్ తెచ్చుకొని అర్ధాంతరంగా లోకాన్ని ముగించే పరిస్థితి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, నీ పనుల భారము యెహోవా మీద వేయండి, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి అన్నాడు. రాజైన దావీదు అదే చేశాడు. యుద్ధం యెహోవాది అన్నాడు. నిజంగా బాలుడైనటువంటి దావీదు గొలియాతును గెలవడం ఏంది? ఎవరితో చేశారు? అది దావీదు గొప్పతనం కాదే. ఎవరు చేశారు అక్కడ యుద్ధం? దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన దేవుణ్ణి నమ్మాడు, ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని మీద ఆయనకి ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన భారాన్ని ఆయనకు అప్పగించాడు కాబట్టి యుద్ధం యెహోవా చేశాడు. అక్కడ దావీదు చేయడా, యుద్ధం చేయించింది దేవుడు వాస్తవానికి. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. 366 దినాలు ఒకేలాగా ఉంటాయని ఐ విల్ నెవర్ సే, నేను ఎన్నడూ చెప్పలేను. కాబట్టి ఏ సమయం ఎలాగుంటుందో తెలియదు. ఏది ఏమైనా మనము దేవుణ్ణే నమ్మాలా, దేవుణ్ణి ఆశ్రయించాలా, దేవుని మీద ఆధారపడాలా, నీ భార్యని ఆయనకి అప్పగించాలి. ఆయన చేస్తాడు. మనమేమో నమ్మేది ఒకరిని, అప్పగించేది ఒకళ్ళకి. 37వ కీర్తన కూడా అంటాడు, నీవు యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడని పోయిన వారు చెప్పాను నీకు. ఎందుకంటే ఇలా ఆ ఆల్టర్నేటివ్ భక్తులు ఉన్నారు. కాస్త నమ్మాలా, నమ్మకూడదా, నమ్మితే ఏమైంది, నమ్మకపోతే ఏమైంది అనేటువంటి కొంచెం గోపీలు అంటారు, గోడ మీద పిల్లలుగా ఉన్నటువంటి భక్తులు చాలా మంది ఉంటారు ప్రార్థనకు వచ్చే వాళ్ళలోనే. అలాంటి వారి నమ్మకాన్ని మనం ఏం చేయాలా? బలపరచాలంటే, స్థిరపరచాలంటే అప్పుడప్పుడు అలాంటి వాస్తవాలు కూడా చెప్పాలనే ధ్యేయంతో నేను పోయిన వారు నమ్మకమైన సత్యాన్ని చెప్పగలిగాను. కాబట్టి ఈ సమయంలో మనము దేవుడు వెలుగై ఉన్నటువంటి పాఠాలు నేర్చుకునేటువంటి క్రమంలో ఆయన రాజు అయినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు వెలుగును ఏమైనాడు, రక్షణనై ఉన్నాడు, నేనెవ్వరికి భయపడను. క్రైస్తవులుగా మనము దేవునికి తప్ప మరెవరికి భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన మన జీవితాలకు ఏం చేశాడు? ఎన్నో చేశాడు, దాన్ని వర్ణించలేము. దాన్ని వర్ణించలేము. కానీ క్రైస్తవులుగా దేవుని పనులుగా మనము దేవుని చిత్త ప్రకారంగా ఆయన వెలుగై ఉంటే మనం కూడా వెలుగులో ఉండాలనే విషయాన్ని పూర్తి గమనించాలి. అంత మాత్రమే కాకుండా
ఆనాటి ఇశ్రాయేలు జనాంగాన్ని మార్గము తొలగి శేఖర మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారి గురించి గ్రంథం ఏమేమి బోధిస్తుందంటే, రండి యాకోబు వంశస్థులారా రండి. ఏడగ రావాలా? వారు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నవారు ఎక్కడ రావాలి? వెలుగు రావాలి. అందుకోసమే ఒకసారి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచన భాగంలో మనం సారాంశం ఏంటంటే, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము అన్నాడు. ఎక్కడ నడవాలా? లోకమనే వెలుగుగా నడవాల్సింది. అదంతా మాయాగారడి, మాయా ప్రపంచం, మాయా బజార్. దాంతో మనకు పని లేదు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ యాకోబు వంశస్థులారా రండి, మనము ఎక్కడ? యెహోవా వెలుగులో నడుచుకుందుము అన్నాడు. ప్రపంచమంతా నడుస్తుంది. ఆ నడిచేది వెలుగో చీకటో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ప్రపంచానికి. కానీ బైబిల్తో ఉన్నా, బైబిల్ని వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా ఉపయోగం లేదు. మనం నడిచేటువంటి నడక చీకట్లో ఉందా, వెలుగులో ఉందా, దేవునితో ఉందా, దయ్యంతో ఉందా, నేను నడిచేటువంటి నా నడక ఎక్కడుంది అనేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి క్లారిటీ కానీ, ఖచ్చితమైనటువంటి అవగాహన కానీ నేడున్న క్రైస్తవానికి లేనే. ప్రయాణం చేస్తున్నాడు, కానీ ఆ ప్రయాణం ఎటు వెళ్తుందో దిశ దశ తెలియనటువంటి క్రైస్తవ్యం. ఓకేనా? దిశ దశ తెలియకపోతే ఏమవుతుంది? గమ్యం తెలియదు. కానీ ప్రయాణం చేసేవాడికి కానీ, ప్రయాణం చేయనుకునేవాడికి కానీ, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి తీరుతోనే తెలిసి, లేకపోతే ఆ ప్రాంతాలు తీసుకేసి తప్ప అలాంటి పరిస్థితుల్లో నేను క్రైస్తవ్యం అవుతుంది దేవుని కాబట్టి ఎక్కడ అన్నాడు? ఏమన్నాడు? రండి యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము అన్నాడు. పాత నిబంధనలో ఉన్న మాటలకి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలకి ఖచ్చితమైనటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఏంటంటే ఆజ్ఞ దీపము అన్నాడు. ఎక్కడ? ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను అన్నాడు. ఆజ్ఞ ఉపదేశం, ఆజ్ఞ వెలుగు ఎట్లయింది? ఆజ్ఞ ఏం చూపిస్తుంది మనకి? ఆజ్ఞ వెలుగు అన్నాడు, ఉపదేశం, ఆజ్ఞ దీపము అన్నాడు, ఉపదేశం వెలుగు అన్నాడు. ఈ రెంటి వల్ల పాత నిబంధనలు జీవించినటువంటి వారికి కానీ, కొత్త నిబంధనలు జీవిస్తున్న మనకు కానీ ఏ రకమైనటువంటి లాభాలు చేకూర్చేవిగా ఉన్నాయి? లాభాలు లేకపోతే మనం ఏం చేస్తామా? చెయ్యం. ఏ పని చేయం లాభం లేకపోతే. ఎంతో కొంత లాభం లేకపోతే మనం ఏ పని చెయ్యం. అది మానవులుగా మన నైజం, మన సహజ లక్షణం, సహజ గుణం ఇది కదా. అలాగునే మరి ఆజ్ఞ దీపం అంటున్నాడు, ఉపదేశం వెలుగు అన్నాడు. నాకేంటి ప్రయోజనం? ఆజ్ఞలు అనుసరిస్తే, ఆజ్ఞలు పాటిస్తే, ఆజ్ఞలు గైకుంటే నాకేంటి ప్రయోజనం అనే ప్రశ్న ప్రార్థనకు పెడుతున్నటువంటి క్రైస్తవులు వేసుకుంటున్నారా? లోకంలో ప్రత్యాపనలు చేస్తాం. రూపాయి వచ్చిందా, 10 రూపాయలు అవుతాయా, ఎంత వచ్చిందని లోకంలో ప్రత్యాపనలు మొత్తం లెక్కలేస్తాం. కానీ దైవ సంబంధమైన, దైవ ప్రామాణికమైనటువంటి లెక్కలతో మనం ఖచ్చితంగా అలాంటి లెక్కలు వేస్తారంటే వెయ్యరు. వేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతూ సచ్చి ఒక్కసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం వాక్యం చూడగలిగితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచన భాగంలో సారాంశాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి గమనించినట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచన భాగాన్ని, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. ఇవాళ శిక్షార్థమైనటువంటి గద్దింపులతోటి క్రైస్తవ్యం ఓబే అవుతుందా? అవదు. శిక్షార్థమైనటువంటి గద్దింపులు దీనికి జీవ మార్గములు అన్నాడు. ఓకేనా? జీవ మార్గాలు అంటే ఇవాళ అంటే పాత నిబంధనలు కానీ, కొత్త నిబంధనలు కానీ, లేదా నేడున్నటువంటి కొత్త నిబంధన క్రైస్తవ సంఘాలలో కానీ శిక్షార్థమైనటువంటి మాటలు చెబితే ఏమనుకుంటారు చెప్పండి? అంటే వ్యక్తిగతమైనటువంటి దోషణకు దిగే పరిస్థితి వచ్చింది వాళ్ళ పరిస్థితుల్లో. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహానుకి శిరచ్ఛేదం చేయబడింది. ఆ సంగతి తెలుసు.
బాప్తిస్మ ఇచ్చి యోహానికి శిరచ్ఛేదం అంటే తలకాయ తీసేశారు ఆయన్ని. కారణం ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేయలే. ఆమెను చూసి అమ్మా నువ్వు చేసేది తప్పమ్మా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా నువ్వు చేసేది తప్పమ్మా అన్నాడు. అమ్మా నువ్వు సరి చేసుకోమ్మా, నీకు పిల్లలు ఉన్నారు, సరి చేసుకోమ్మా, బాగుంటుంది, కరెక్ట్ కాదని అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? ఈ నాకు చెప్పేటోడా అని చెప్పి ఆమె మనసులో అతని మీద ద్వేషం పెంచుకొని హేరోదుకు చెప్పి చెప్పించింది, శిరచ్ఛేదం చేయించి. మంచి పనికి వచ్చిందే వాళ్ళ కదమ్మా, నువ్వు చేసేది బాగుంది, ఇచ్చేయి అంటే బాగుంటుంది, చేయబడతారు, జెండాలు ఎత్తారు. ఓకేనా? ఇక్కడ అదే మాట్లాడతాడు, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గంలోని పైన ఉన్నాడంటే ఆజ్ఞ దీపము అన్నాడు. ఆజ్ఞ దీపము అన్నాడు. అయితే సహజంగా లోకంలో ప్రతి గ్రంథకాలం మనిషి దగ్గర దీపం ఉంటుందని, చనిపోగానే తలాపులు దీపం పెట్టే పరిస్థితి ఎప్పుడు? ఏమండి? బతికినంతకాలం వ్యక్తి దగ్గర దీపం ఉందని, చనిపోయిన వ్యక్తి దగ్గర దీపం లేదని, చనిపోగానే పడుకోబెట్టి తలాపుల దీపం పెడితే అయిద్దా? అబద్ధం. అది లోక సంబంధమైన పరిభాష. ఆత్మ సంబంధమైన పరిభాష ఏంటి? ఆజ్ఞ దీపము అన్నాడు. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? దేవుని మాట, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం నేడున్న క్రైస్తవుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా పాటిస్తే ఆ ఆజ్ఞ మానవుడికి ఏమిస్తుంది? ఏమిచ్చుద్ది? ఆజ్ఞ దీపము అని చెప్పింది గ్రంథం. ఓకేనా? ఆజ్ఞ దీపము అని చెప్పింది గ్రంథం. ఆ ఆజ్ఞ అనేటువంటి దీప ప్రకారం నువ్వు నడవగలిగితే ఈ ఆజ్ఞ నీకు ఇచ్చే బెనిఫిట్, లాభము లేదా ప్రయోజనము లేదా ఫలం ఏంటంటే అది నిత్య జీవము అని చెప్పొచ్చాడు. ఒక్కసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదవబోతున్న ఈ సమయంలో. యోహాను సువార్త 12వ అధ్యాయము 49, 50 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 12వ అధ్యాయము 49, 50 వచనాలు చూడండి. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. ఓకే, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఓకేనా? ఎవరికి ఇచ్చారు? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యేసు ప్రభువు మాట్లాడుతూ నన్ను పంపిన నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, మరియు ఆయన ఆజ్ఞ ఏమని? నిత్య జీవమని నేను ఎరుగుదును అన్నాడు. ఆజ్ఞ దీపంగానో ఉపదేశం వెలుగనంటే ఆజ్ఞ ప్రకారం నడిచేటువంటి ఒక క్రైస్తవునికి ఫలం ఏంటయ్యా అంటే నిత్య జీవం. ఓకేనా? ఇక్కడ ఆజ్ఞల విషయంలో నువ్వు తప్పిపోతే, ఆజ్ఞలు గైపలేకపోతే, ఆజ్ఞల ముందు చేస్తున్నట్టు వేషధారణ భక్తులు కప్పుకున్నట్టుంటే నువ్వు మిస్ అయ్యేదేంటి? నిత్య జీవాన్ని మిస్ అవుతావు. ఇక్కడ మిస్ అయ్యవచ్చు, కానీ అక్కడ మిస్ అయ్యేది నిత్య జీవం అనేటువంటి కాన్సెప్ట్ మర్చిపోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు, ఉపదేశం అన్నాడు. ఉపదేశం నువ్వు ఖచ్చితంగా ఉపదేశం వెలుగాని అన్నాడు కదా, అవునా? ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగానన్నాడు. ఆజ్ఞ విషయంలో ఉపదేశం విషయంలో మనం స్ట్రిక్ట్ పర్సెంట్గా ఉంటే ఉపదేశం మనకి ఇచ్చే బెనిఫిట్ ఏంటి? ఉపదేశం మనకి ఏమిచ్చింది? ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశం వల్ల ఏం చేస్తుంది? ఆజ్ఞ ప్రకారం నడిస్తేనేమో నిత్య జీవాన్ని తీసుకువెళ్తుంది. ఓకేనా? ఉపదేశ ప్రకారం నడవగలిగితే ఉపదేశం ఏమిచ్చింది నీకు? ఏమా రక్షణ వస్తుంది. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచన భాగాన్ని, మీరు దానిని అంగీకరించుదరి దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు ఏమైందురు? రక్షణ పొందువారయ్యుందురు అన్నాడు. అంటే
నేడున్న క్రైస్తవ్యానికి సువార్త అనేటువంటి ఉపదేశం లేకపోతే ఎవడికి రక్షణ లేదు. సువార్త అనేటువంటి ఆ ఉపదేశాన్ని వినాలా, ఆ సువార్తకు లోబడాలా, ఈ లోకాన్ని వదిలిపెట్టేదాకా ఆ సువార్తను గట్టిగా పట్టుకునే వారంగా ఉంటారు తప్ప అవసరాన్ని బట్టి వేయడం, అవసరాన్ని బట్టి వదలడం చేస్తే మీరు దేవుడిని అగ్నిగుణంలో వదిలేస్తారు. నీవు గట్టిగా పట్టుకోగలిగితేనే గమ్యం చేస్తావు. లేకపోతే రెండు కొంగల సొంత నడుమ తాబేలాగా పడిపోతామన్న సత్యాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మన జీవితాలను దేవుని. కాబట్టి అన్నాడు ఆజ్ఞ ఏమన్నాడు, ఆజ్ఞ దీపంగానో ఉపదేశం వెలుగుగానో మన జీవితాల్లో ఉంటే అది ఎంతో దీవెనైనటువంటి ఉద్దేశాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి నేటి క్రీస్తు ప్రపంచానికి. అయితే యేసు ప్రభువు కూడా మాట్లాడాడు, నేను లోకానికి వెలుగును అన్నాడు. ఎప్పుడు భూలోకానికి వచ్చాడా, భూలోకానికి రాకముందు అన్నాడా? ఏమా, నేను లోకానికి వెలుగును అనే మాట లోకానికి వచ్చిన తర్వాత అన్నాడా, లోకానికి రాకముందు అన్నాడా మాట? ఇప్పుడు అన్నాడు. నా ప్రశ్న అర్థమైంది మీకు? యేసు ప్రభు వారు నేను లోకానికి వెలుగును అని చెప్పిన మాట ఆయన లోకానికి వచ్చిన తర్వాత అన్నారా, లేదా లోకానికి రాకమునిపే అన్నారా? వచ్చిన తర్వాత అన్నారా? ఎందుకు అంత అనుమానం మీకు? ఎప్పుడన్నారా మాట? యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట లోకానికి వచ్చిన తర్వాత మాట్లాడాడు. ఓకేనా? లోకానికి వచ్చిన తర్వాత మాట్లాడాడు. ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతున్న సందర్భాన్ని చదవబోతున్నాం ఈ సమయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచన భాగాన్ని. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పెను అని అన్నారు. నేను లోకానికి వెలుగును అన్నాడు. ఓకే, యేసుక్రీస్తు లోకానికి వెలుగని మనమే కాదు, ప్రార్థనకు రాని వారు కూడా ఒప్పుకుంటారు. ఓకేనా? ఆయన వచ్చారని, ఆయన లోకాన్ని వెలిగించడానికే వచ్చాడనేటువంటి సంగతి అందరికీ తెలుసు. అయితే ఎస్పెషల్ నేను మాట్లాడేది ప్రార్థన అని పేరుతో ప్రార్థనలకు వెళ్లే వారి గురించి నేను మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు, వెలుగుగా వచ్చారని చెప్పిన మాట ఎంతో అవుతుంది. 2024 సంవత్సరాల క్రితమే ఆయన ఈ మాట చెప్పారు, నేను లోకానికి వెలుగుని చెప్పాడు. ఆయన వచ్చింది దేనికి? ఆయన వచ్చింది దేనికి? ఆయన వచ్చింది మనకి రోడ్ల మీద, ఇళ్ల మీద స్టార్లు పెట్టడం నేర్పడానికి కాదు ఆయన వచ్చింది. దేనికి వచ్చాడు ఆయన? ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే, ఆయనలో జీవముండెను అన్నాడు. ఆ జీవము మనుషులకు వెలిగించుంది అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ఏమన్నారు ఆయన? ఆయనలో ఏముంది? ఆయనలో జీవము ఉంది. ఆ జీవము ఎవరికి అవసరం? జీవము లేని మనకు అవసరం, ప్రాణము లేని మనకు అవసరం, మృతి పొందిన మనకు అవసరం. కానీ ఆ సెన్సు లేదు. ఆయనలో జీవము ఉండను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండను. కానీ కింద చదివితే అది ఆ వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది, కానీ దాన్ని చూడండి అక్కడ, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించదు కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు అన్నాడు. కారణం ఏంటి? ఎందుకు గ్రహించట్లేదు? తెలిసా తెలియక? తెలుసంటారా తెలియకంటారా? చీకటిలో వెలుగు ప్రకాశించదు కానీ దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. తెలుసా తెలియక చెప్పండి. తెలిసంటారా తెలియకంటారా? తెలిసే. నిజంగా నిద్రపోయేవాడు లేపితే అట్లంటే లెగుస్తాడు బంగారులాగా. ఓకేనా? నిజంగా నిద్రపోతే అట్ట టచ్ చేస్తే లెగుస్తాడు.
అదే నటిస్తా నిద్రపోయేవాడిని ఎంత అగ్గి పెట్టలేకపోయాడు. ఎందుకని? వాడు చేసేది నటన కదా. కాబట్టి వాళ్ళ యావత్ క్రైస్తవం అంతా నటించే పరిణామంలో ఉంది కనుక గ్రహించదు, గ్రహించే ఛాన్సే లేదు. ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను గ్రంథం నుంచి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త ఎందుకు కారణం ఏంటి, ఎందుకు గ్రహించడం లేదో అక్కడ కారణాన్ని జ్ఞాపకం చేస్తుంది గ్రంథం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం గారు చూడండి, లేదా 19 చదువుతున్నాను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ, ఏంటట? వెలుగు లోకములోనికి వచ్చెను గాని, ఎట్లా వచ్చింది? దేవుడు పంపితేనే వెలుగు అనే ప్రభువు వెలుగెక్కిస్తూ లోకానికి వచ్చారు. వచ్చెను కానీ, ఏంటట? వచ్చెను కానీ తమ క్రియలు మంచివా చెడ్డవా? చీకటిలో నడిచే ప్రజల యొక్క క్రియలు చెడ్డవైనందున, అంతేనా? మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వాడు వెలుగొద్దకి రాడు. ఒకవేళ వచ్చినా ఆ వెలుగేంటో ఆ ప్రభు ఏంటో తెలిసినట్టు యాక్షన్ చేస్తాడు. నిజ జీవితాన్ని మార్చుకోవాలనుకునేవాడు నిజంగా నిద్రపోయేవాడు అంటాడు, మార్చుకోకూడదు అనుకునేవాడు నటనతో నిద్రపోయేవాడు. ఇవాళ యావత్ ప్రపంచం అంతా నిజంగా నిద్రపోయే పరిస్థితి కాదు, యాక్షన్. సినిమా హీరోలు కూడా పనికిరానటువంటి యాక్షన్ ఉంది. నేడు ప్రాంతానికి కూడా క్రైస్తవం దగ్గరే ఉంది. వాళ్ళకి మించినటువంటి రియల్ స్టార్లు ఎవరు ప్రపంచంలో లేరు. వాస్తవానికి గమనిస్తారు. కొంచెం అనడానికి మాట ఇబ్బంది అయినా మాట్లాడడం నిజాలు వస్తాయి కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ రాజేది. కాబట్టి గ్రంథం మనకు తెలుస్తున్న ప్రకారంగా ఆయనలో జీవముండెను, ఆ జీవమనుషులకు వెలుగైనను, కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ దాన్ని గ్రహించడం లేదన్నాడు. గ్రహించమంటే దేవుడు ఇచ్చాడు జ్ఞానం. ఆకాశ పక్షుల కంటే బుద్ధినిచ్చాడు, భూజంతుల కంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. నిజంగా మనిషికి ఇచ్చిన జ్ఞానాన్ని బుద్ధిని పక్కన పెడితే మనం దేనికి దగ్గర తెలుసారంటే, ప్రపంచంలో ఎవడో సైంటిస్ట్ అన్నావే ఆడు కాదు. మనకు మించిన సైంటిస్ట్ ఎవరు లేడు. మానవుడే సైంటిస్ట్. అంత జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. కానీ దాన్ని అంత ఎడబోస్తున్నాం, డ్రైనేజీలో పోసి ఏడాడో జ్ఞానం ఎదుర్కొనుకున్నాం. కాబట్టి మనకు ఎలాంటి దరిద్ర వ్యవస్థ వచ్చింది ప్రపంచంలోనికి. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన దేవుడు కాదు చేసింది. మరి ఆయనలో ఉన్న జ్ఞానం మనలో ఏమి కాలేదు. అది మన అసమర్థత, అది మన అజ్ఞానం, అది మన అవిధేయత, అది మన సోమరితనం అనే విషయాన్ని ఎక్కడ కూడా రాజీ పడతాం. ఎక్కడ రాజీ పడతాం. అందరూ జ్ఞానవంతులే, వాళ్ళే కాదు. దేవుడు ప్రతి మానవునికి ఆకాశ పక్షుల కంటే బుద్ధినిచ్చాడు, భూజంతువుల కంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బుద్ధిని ఏడో తాకట్టు పెట్టారు కానీ మీరు వాటిలాగా ఉండొద్దు అన్నాడు దేవుడు. ఎక్కడగా గాడిదలాగా కచ్చరగాడిలాగా మీరు ఉండొద్దు అన్నాడు. అంటే అలాంటి దిగజారిన జీవితాలు కూడా మన జీవితంలో ఉన్నాయి కనుక అలాగే మీరు ఉండొద్దు. దేవుడు మనం మానవుడిగా పుట్టించాడు, మానవుల్లాగా ఆ లక్షణాలు మీరు కాపాడుకోండి అని దేవుడు లేఖనం ద్వారా మొత్తం హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనలో జీవముండెను, ఆ జీవం వెలుగై ఉండు. కాబట్టి ఆ వెలుగు ఏడకు అవసరం. వెలుగు అనేది కానీ లేదా దీపం కానీ, అంటే వెలుగనే మాట చాలా తక్కువ. అంటే టెక్నాలజీ అవతల కొద్ది వెలుగు వెలుగు అంటాం. కానీ తెలుగు పరిభాషలో వెలుగు ఏమంటారు? తెలుగు పరిభాషలో వెలుగు రావాలి అంటే, వెలుగు కావాలి అంటే ఏ పదాన్ని పడతారంటే దీపం అనే పదాన్ని పడతారు. అమ్మా దీపం వెలిగించు, దేనికి? చీకటి అయింది కనుక, రాత్రి అయింది కనుక దీపం వెలిగించు అంటారు. ఎక్కడ వెలగాల దీపాలు? రోడ్లకు వెలగాల, ఇలా వాకిల మీద వెలగాల? దైవ జ్ఞానం కలిగిన క్రైస్తవ్యం రోడ్డు వెలిగిస్తే ఉపయోగం. ఎంత పెద్ద స్టార్లు ఒకళ్ళకి మించి పోటీగా స్టార్లు పెట్టి రోడ్లు వెలిగిస్తే ఉపయోగం లేదు. వెలగాల్సింది రోడ్లు కాదు, ఎళ్ళ మీద వాకిళ్ళు కాదు, ఎలగాల్సింది. ఎలగాల్సింది ఏంటో దాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి దయచేసి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం బాగా చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం భాగాన్ని చదవబోతున్న ఈ సమయంలో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం భాగాన్ని. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి
వేకువ సుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు అన్నాడు. క్రైస్తవులు దేని మీద లక్ష్యం పెట్టారు చెప్పండి? ఇప్పుడు వాక్యం మీద లక్ష్యం పెట్టారా, లేదా లోక సంబంధమైన ఆచారం మీద లక్ష్యం పెట్టారా? దేని మీద లక్ష్యం? మీరు దాని యందు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు అన్నాడు. అంటే దాని మీద లక్ష్యం లేకపోతే మీకేముంది? కీడనేగా రాసి పెట్టింది అక్కడ వాస్తవానికి. కాబట్టి దాని మీద లక్ష్యం ఇస్తే మేలు అన్నాడు. దేని మీద? లోకం మీద, లోక సంబంధమైన ట్రెడిషన్ మీద, లోక సంబంధమైన ఫెస్టుల మీద అంటే కాదు. అవి ఏమి క్రైస్తవుల మనసులో ఉండకూడనటువంటి లక్షణాలు. క్రైస్తవుల యొక్క మనసులో ఉండాల్సింది ఏంటంటే వాక్యము అన్న సత్యాన్ని మర్చిపోవాలి. ఏంటిది? వాక్యమే. వాక్యానికి మించినటువంటి శక్తి, వాక్యానికి మించినటువంటి ఆయుధం, వాక్యానికి మించిన ప్రపంచం మరొకటి ఏది? ఎందుకంటే ఎలాంటి పాపి అయిన మానవుని యొక్క హృదయాన్నైనా పిండి కొట్టి, అది నాప రాయవచ్చు, అది కారు రాయొచ్చు, అది ఎట్లాంటి రాయవచ్చు, పిండి కొట్టగలిగే శక్తి సుత్తే దేవుని వాక్యం. నీ హృదయము ఎంత దుర్మార్గంతో నిండిపోయినటువంటి కారు చిచ్చు లాంటి అడివై ఉండొచ్చు, అగ్గిపుల్ల లాంటిది దేవుని వాక్యం. అందుకోసమే నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దల చేయి చుట్టూ వంటిది కాదా, నా మాట సాకలి వారి సభ వంటిది కాదా అని ఇరిమియా ప్రవక్త మాట్లాడాడు. ఇరిమియా ప్రవక్త దేవుడు మాట్లాడాడు. అలాంటి దేవుని వాక్యానికి ఎక్కడ చోట్లేదు, మానవ హృదయాల్లో చోట్లేదు. వాక్యాన్ని కొంటున్నాం, వాక్యాన్ని కొంటారు. పెద్ద పెద్ద మీటింగ్లకి వెళ్ళి, కాకా తోటకి వెళ్ళి, నాగపట్నం వెళ్ళి, గొడవలు వెళ్ళి, ఇంకోటి ఆడికి వెళ్ళి పెద్ద పెద్ద కటౌట్లు కొని తగిలిస్తారు. తగిలిచ్చేది గోళ్ళకు కాదండి, ఎడా హృదయంలో వాక్యం నిలవరంగా ఉండాలి. వాక్యం మాత్రం హృదయంలో చోట్లేదు, ఇళ్ళకు మాత్రం చోట్లేదు. కాబట్టి వీరు వారికి జనాలు కనబడే చోట పెద్ద పెద్ద స్టిక్కర్లు తగ్గితే ఉపయోగం ఏమి లేదు. ఉందా? ఎవరి కోసమో కాదు పట్టించాల్సింది, నీ జీవితాన్ని మార్చుకోవడానికే ఆ వాక్యం నీకు అవసరం. ఎవరి కోసం చూపించడానికి కాదు. మనం ఏం చేస్తా ఉంటామంటే ఇవాళ ఎగ్జిబిషన్ లాంటిది, ఎగ్జిబిషన్ మనం పెట్టిన అవసరం లేదు. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యాన్ని హృదయంలో మనం భద్రం చేసుకోవాలి. కాబట్టి అన్నాడు చీకటి గల చోట అంటే రోడ్లు కాదు, చీకటి గల చోట్ల అంటే మన ఇంట్లో అన్ని రెట్లు తీసిన తర్వాత ఎరిగే వాక్యుళ్ళు కాదు. ఎక్కడ అన్నాడు? చీకటి గల చోట అంటే అర్థం ఏంటి? చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది. చీకటి గల చోట ఎక్కడ అన్నాడు? ఎక్కడ? యేసుక్రీస్తు లోకాన్ని వెలుగా వచ్చింది ఏం కలిగించడానికి? హృదయము అనే లోగిని వెలిగించడానికి కుమారుడు దేవుడు పంపించాడు. కానీ హృదయం చీకటిగానే ఉంటుంది. మనం మాత్రం పెద్ద పెద్ద స్టార్లు పెట్టి, రోడ్లు వెలిగిస్తే స్టార్లు పెట్టి, బోర్లు పెట్టి ఉపయోగం ఉందా? ఏం లేదు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఆలోచించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి లోకాన్ని వెలుగుగా వచ్చింది దేనికంటే నీ హృదయం చీకట్లో ఉంది, నీ హృదయం అంధకారంలో ఉంది. అంధకారంలో ఉన్న, చీకట్లో ఉన్న నీ హృదయాంతరంగాన్ని దేవుడు వెలిగించడానికే దేవుడు తన కుమారుడు క్రీస్తుని వెలుగై లోకానికి పంపించాడు. కానీ మనం ఏడెలిగిస్తాము? బయటగా వెలిగించాల్సింది ఏదో కాదు, వాక్యం వెలిగించాలా. ఆ వాక్యం వెలిగించాలంటే వాక్యాన్ని మేము ఇవ్వాలా, అవకాశం ఇవ్వాలా, దాన్ని గౌరవించాలా, దాన్ని సన్మానించాలా, దానికి ఏమవ్వాలా? లోబడాలి అని మర్చిపోవాలి. లోబడాలంటే మనకి ఏమంటొచ్చింది? ఇగో అడ్డు వచ్చింది, గర్వం అడ్డు వచ్చింది, అహంకారం అడ్డు వచ్చింది. ఇవాళ ఇవన్నీ అడ్డొస్తే రేపు అడ్డొస్తే తీసుకెళ్ళి అగ్నిగుణాలు ఏమంటే ఆయన అడ్డొస్తాయా? అని ఏమి రావు. కాబట్టి వాక్యాన్ని స్వీకరించే క్రమంలో ఎన్నో అడ్లున్నాయన్నాడు యాకోబు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుసున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. సాత్వికంగా అంగీకరించాలంటే ఏం కావాలా? మనకు సపోర్ట్ ఏం చేయాలా? హృదయం సపోర్ట్ చేయాలి. మనకు సపోర్ట్ చేసేది హృదయం కాదు, పేదాలేగా. ప్రభువాని ప్రార్థన చేసి ఏదో కాసేపు అట్లా పోయి ఇట్లా వస్తే ఎవరు మోసం చేస్తాం? ఇట్లా పోయి అట్లా వస్తే నీకేదో ఒక ట్రెడిషన్ అవ్వచ్చు,
నీకేదో ఒక ఆచారం వచ్చు, నేను కూడా ప్రార్థనకి వెళ్ళొచ్చానన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీకు ఉండొచ్చు. కానీ ఎవరు మోసం చేస్తున్నావు? నువ్వు దేవుడిని మోసం చేయడం నీ తరం కాదు, ఈ భూలోకంలో ఏ మానవుడు తరం కాదు. నిన్ను నువ్వుగానే మోసం చేసుకుంటావు, మీరు మర్చిపోకండి. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాల వెలుగులో మన హృదయాలు చీకటిలో ఉన్న అంధకారంలో ఉన్న మన హృదయాలను వెలిగించడం కొరకు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు. నేను లోకానికి వెలుగు అని ప్రభు మాట్లాడారు. మాత్రమే కాకుండా మత్తయి సువార్త 5:12 మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఇప్పుడు మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఆయన దేవుడు వెలుగు అన్నాడు, తర్వాత కుమారుడు నేను వెలుగున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 5:12 చూడండి. 5:14 మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచ్చిన పక్కన చూస్తే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. ఎప్పుడు మీరు లోకానికి వెలుగు? ఏమండి? చీకటిలో ఉన్న మనం, చీకటితో ఉన్న మనం, చీకటితో సహవాసం చేస్తాం మనం, చీకటి నడిచే మనం మీరెట్లా వెలుగవుతారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చిన భాగాన్ని 5:14 మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. అవి ఇట్ ఇస్ పాసిబుల్. మీరు వెలుగు ఎప్పుడయ్యారు? మీరు వెలుగు ఎక్కడయ్యారు? అదే కదా. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా కదా, ఉద్యోగం వచ్చిందనగానే చాలా మంది అవాక్కై ఎక్కడొచ్చింది ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు కదా. ఎక్కడ ఎప్పుడు అనేది మనం సహజంగా వాడే పదం. కాబట్టి ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు అని చెప్పగానే నేనే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడు వెలుగయ్యారు, మీరు ఎప్పుడు ఎక్కడయ్యారు అనేది ఖచ్చితంగా నేనే ప్రశ్న. మీరు ఎప్పుడయ్యారు, ఎక్కడయ్యారు, ఎలా అయ్యారు? మీరు వెలుగు ఎప్పుడయ్యారు, ఎక్కడయ్యారు, ఎలా అయ్యారు? యేసుక్రీస్తు లాగానే డిసెంబర్ 25 అయ్యారా? అవలా. లేదా ఆయన చనిపోగానే సమాధి చేశారు, గుడ్ ఫ్రైడే అయిందా? ఆయన తిరిగి లేచారని చెప్తారు, దట్స్ కాల్డ్ ఈస్టర్ అంటారు. అయిందా? అవలా. అవదు. అవ్వాలంటే నీ ఉద్దేశం లేదు, నా ఉద్దేశం లేదు, ఈ లోకంలో ఏ మానవ ఉద్దేశాలకు తావే లేనట్టి దేవుని దివ్య సంకల్పం. ఆ సంకల్ప ప్రకారంగా కాగలిగితేనే మీరు లోకానికి వెలుగవుతారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే మీరు ముందేమయ్యారు? ఏమండి? మీరేమై ఉంటుంది? దాని పేతురు మాట్లాడాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అన్నాడు. ఎక్కడి నుంచి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు అన్నాడు. పిలిచింది ఎవరు? వెలుగయ్యున్న క్రీస్తు. పిలవమన్నది ఎవరు? వెలుగయ్యున్న దేవుడు. వెలుగయ్యున్న దేవుడు పిలవమన్నాడు, వెలుగయ్యున్న క్రీస్తు పిలిచాడు. ఇప్పుడు మీరేం కావాలని? మీరు కూడా వెలుగు కావాలని. అదే చెప్తున్నాడు. వెలుగు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగుని మీరు పిలిచిన వాడు, వాని గుణాతిశయములను ప్రచురించాయి నిమిత్తం మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. ఓకేనా? అంటే మనము చీకట్లో నుంచి వచ్చామంటే ఎక్కడి నుంచి వచ్చాము? చీకట్లో నుంచి వచ్చామంటే ఎక్కడి నుంచి వచ్చామని, ఏ అధికారం నుంచి వచ్చాము? యేసు మారింది అంటే అక్కడ ఎవడో ఒక అధికారం ఉంటాడు. ఉండడా? ఉంటాడు. ఎవడా అధికారి? అధికారాల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రస్తావన మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయము 10వ వచన భాగంలో అపోస్తులుడికి పౌలు మాట్లాడుతున్న సందర్భం గురించి. అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 10వ వచన భాగాన్ని లేదా 16 చదవబోతా ఉన్నాం. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హానిగా కలగకుండా నిన్ను కాపాడేది. అదిగో వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి అన్నాడు. చూసారా? ఎక్కడి నుంచి? ఎవరి అధికారంలో వచ్చి? చీకటి అనేటువంటి సాతాను యొక్క అధికారములో నుండి వెలుగు అనేటువంటి క్రీస్తు అధికారంలోనికి, వెలుగు అనేటువంటి దేవుని అధికారంలోనికి మనమంతా ట్రాన్స్ఫర్ అవ్వాలని దేవుని కోరిక. కానీ అవుతున్నారా? ఎందుకని? చీకటినే ప్రేమిస్తున్నాం కనుక వెలుగును ద్వేషిస్తా ఉంటాం. వెలుగుని ప్రేమిస్తే
చీకటిని ద్వేషిస్తాం. ఏది ఏది ప్రేమిస్తామో అదే మనకు దగ్గరగా ఉంటుంది. ఏది మనం ద్వేషిస్తా ఉంటామో అది మనకు దూరంగా ఉంటుంది. కాబట్టి మనం వెలుగు ద్వేషిస్తే వెలుగు దూరంగా ఉంటుంది, లేదా చీకటి ద్వేషిస్తే చీకటి దూరంగా ఉంటుంది. ద్వేషించే మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? ద్వేషించే మనసు దూరంగానే ఉంటారు, ప్రేమించే మనసులే దగ్గరగా ఉంటారు. అలాగే ఎంత వాస్తవం అది. మనం ప్రేమించేది చీకటిని అయితే చీకటి మన చుట్టూ ఉంటుంది. అదే మనం వెలుగు ప్రేమిస్తే వెలుగే మన చుట్టూ ఉంటుంది. మనం ప్రేమించేది దానిని బట్టి ఎక్కడ మన హృదయము దేనిని ప్రేమిస్తా ఉంటుందో అదే మన చుట్టూ నిలవరమై ఉంటుంది. మనం చీకటి ప్రేమిస్తే చీకటే ఉంటుంది, వెలుగు ప్రేమిస్తే వెలుగే ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం మీరు చూస్తే వెలుగులో నుండి అనగా చీకటిలో నుండి సాతాను యొక్క అధికారంలో నుండి దేవుని వైపు తిరగాలని మీకు స్వార్థ ప్రకటిస్తున్నారని వాడు పౌలు ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటంటే చీకట్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే సాతాను యొక్క అధికారంలో నుండి, సాతాను యొక్క బానిసత్వం నుంచి, సాతాను యొక్క కుటుంబం నుంచి తిరిగి ఎక్కడ రావాలా? దేవుని కుటుంబంలోనికి, దేవుని రాజ్యంలోనికి, దేవుని అధికారంలోనికి, దేవుని వారసత్వంలోనికి, దేవుడి ఇచ్చేటువంటి దీవెనలోనికి కూడా రావాలనేది దేవుడు కోరుకున్నటువంటి గొప్ప నగ్న సత్యప్రియ దేవుని పిల్లలారా. అయితే వెలుగుగా ఉన్న మనకి ఇదేదో పని లేదు, చీకటితో ఉన్న మనకి ఇదేదో పని లేదు. చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు అవసరం, చీకటిలో ఉన్న వారికి వెలుగు అవసరం, వెలుగులో ఉన్న వారికి చీకటి అవసరం లేదు. మర్చిపోవద్దు, చీకటిలో ఉన్న వారికి ఏ రోజుకైనా వెలుగు కావాలి, కానీ వెలుగులో ఉన్న వారికి ఏ రోజుకి చీకటి కావాలని కోరుకోకూడదు. కానీ క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్ అంటారు. అర్థం ఏంటి అంటే ఆల్రెడీ తిరిగే ఫ్యాన్లు కరెంటు పోగానే ఎమ్మటే ఆన్ అవుతాయి. ఎప్పుడు ఇన్వర్టర్ ఉన్నప్పుడు దాన్ని ఆల్టర్నేటివ్ అంటారు. ఓకేనా? అంటే ప్రత్యామ్నాయం అంటారు. కానీ మనం కూడా వెలుగు సంబంధాలుగా మార్చబడిన తర్వాత సాతాను యొక్క అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని కుటుంబంలో దేవుని రాజ్యం చేరిన తర్వాత వెలుగులో నడుస్తున్న మనకి చీకటితో పొత్తుందా? చీకటి సామ్రాజ్యంతో మనకు పనుందా? దాని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఏ ప్రస్తావన చేశాడో చదవబోతా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భం చదవబోతా ఉన్నాం ఈ సమయంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచ్చిన భాగం నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచ్చిన భాగం నుండి. మీరు అవిశ్వాసులతో జోడు అన్నాడు. జోడు అంటే అర్థం ఏంటంటే ఇద్దరు మనసులు కలయిక. జోడి అనేది ఇద్దరు మనసులు కలయిక. కాబట్టి మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దు అనే అర్థం ఏంటి? అవిశ్వాసికి విశ్వాసికి ఏమి జోడి కాదు. జోడి ఎవరు? ఇద్దరు పరిశుద్ధులైతే జోడి, ఇద్దరు విశ్వాసులైతే జోడి. అటొకటి ఇటొకటి అయితే ఏది లాగిద్ది? దేనికి పవర్ ఎక్కువ? అవిశ్వాసకే పవర్ ఎక్కువ, అవిశ్వాసకే పవర్ ఎక్కువ. ఓకేనా? కిందకు వచ్చారు చూడండి, కిందకు వచ్చారు ఏం మాట్లాడుతున్నాడో. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటే దేహముతో ఉన్నంత కాలం, లోకములో ఉన్నంత కాలం దేనికి హై పవర్ ఎవరిది? అవిశ్వాసకే పవర్ ఉంటుంది. ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం నిజంగా విశ్వాసిగా ఉన్న మనం అవిశ్వాసతో సహవాసం చేస్తున్నామంటేనే మన ఆత్మ సంబంధమైన జీవితం దిగజారుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్ గా రైట్ ఇది. కాబట్టి మాట్లాడుతున్నాడు, మీరు అవిశ్వాసులతోటి జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతి ఎవరిది? నీతి దేవుంది. దుర్నీతి ఎవరిది? సాతానుడిది. వాడితే నీకేంటి? పనుందా? నిజంగా అయితే లేదు. కావాలనుకుంటే ఎవరేం చేసేది లేదు. కావాలంటే అర్థమేంటి? నీ మనస్సు ప్రేరేపించిన కొలది నీవు దుర్నీతితో సాంగత్యం కొరకు వెళ్ళావు. దానికి ఉత్తరవాదులు ఎవరు లేరు, ఎవరు కారు. కాబట్టి కిందకు వచ్చారు చూడండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు. పొత్తు అంటే అర్థం ఏంటి తెలుసా? భాగస్వామ్యం, లేదా ఇంగ్లీష్లోనైతే షేరింగ్ అనే మాట వాడబడింది. కాబట్టి వెలుగునకు చీకటితో ఏం పొత్తు అన్నాడు. కానీ క్రైస్తవులుగా వెలుగు సంబంధంగా మనం చేసిన పని ఏంటంటే
వెలుగుగా ఉన్న మనం చీకటిలో ఉన్న వాడికి ఏం చేయాలా? వెలుగునిచ్చే వాళ్ళగా ఉన్నాం తప్ప వెలుగులో ఉన్న మనం వెళ్ళి చీకటిలో కలవకూడదు. నేను మీకు అదే చెప్పాను. వెలుగులో ఉన్నవారు చీకటిని కోరద్దు, చీకటి సామ్రాజ్యాన్ని తిరిగి మళ్ళా వెళ్ళకూడదు. కాబట్టి చీకట్లో ఉన్నవాడికి వెలుగు కావాలా? చీకట్లో ఉన్నవాడిని ఎలా వెలిగించాలో, చీకట్లో ఉన్నవాడిని ఎలా వెలుగులోకి తేవాలో అది నేర్చుకోవాల్సింది క్రైస్తవమైన మనం. అంతే తప్ప వెలిగించబడిన మనము చీకట్లోనికి వెళ్ళి మరలా చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించాలని మాత్రం మనస్సు కూడా రాని ఎదురు కోరిక అదే. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే ఎబ్రీ పత్రికలో అన్నాడు, మీరు ఒకసారి వెలిగింపబడి, ఎప్పుడు ఒకసారి వెలిగించబడ్డారంటే ఎప్పుడు ఆరిపోయాడనే అర్థం. ఆరిపోయామనే అర్థం. ఎప్పుడు ఆరిపోయాం? మనకు భూలోకంలో పుట్టిన తర్వాత మనకి అంటే మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత మనం పాపం చేస్తాం. పాపం చేసిన మనమంతా కూడా మన దీపాలు, ఆత్మదీపాలు ఆరిపోయాయి. ఆరిపోయిన మన ఆత్మదీపాలను యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా, సమాధి ద్వారా, పునరుద్ధానం ద్వారా ఆయన మన ఆత్మల్ని తిరిగి మరలా వెలిగించాడు. ఒక్కసారి వెలిగించబడి అన్నాడు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. ఎఫెసీ పత్రిక 5:9 తెలుసు అంటే మీరు పూర్వమందు చీకటి అయింటివి అన్నాడు. ఎప్పుడు అంటే బాప్తిసం పొందక ముందు సాతాన్ యొక్క అధికారంలో, సాతాన్ యొక్క సామ్రాజ్యంలో వానివడులో మీరంతా, మనమంతా చీకటి సామ్రాజ్యంలో ఉన్నాం. మీరు పూర్వమందు చీకటి, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగై ఉన్న వ్యక్తి వెలుగుతోనే సావాసం చేయాలి. వెలుగైన వ్యక్తి వెలుగుతోనే జోడీగా ఉండాలి. వెలుగై ఉన్న వ్యక్తి వెలుగుతోనే సావాసం చేయాలి. వెలుగులో ఉన్న వ్యక్తికి చీకటితో పొత్తుందా, దుర్నీతితో పొత్తుందా, అవిశ్వాసంతో పొత్తుందా అంటే లేదు. ఎందుకనేదంటే మనం వాళ్ళతో సావాసం చేయడానికి అల్టిమేట్ గా రెడీ అయ్యామంటే అర్థం ఏంటంటే మనం మన ఆత్మ సంబంధ స్థితిలో ఓడిపోయామన్నది వాస్తవం. ఓకేనా? అవకాశం ఉంటే ఒక వ్యక్తిని చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోకి తేవాలి తప్ప వెలుగులో ఉన్న చీకటి వెళ్ళడానికి ఇప్పుడు కూడా సాహసం చేయకూడదు. ఎందుకంటే దుర్నీతికి ఎలాంటి దాని ఏమంటారంటే పవర్, దుర్నీతికి ఎంత పవర్ ఉందో, అవిశ్వాసకి ఎంత పవర్ ఉందో, ఆ తర్వాత చీకటికి ఎంత పవర్ ఉందో మనం కాణించి వచ్చాం. వాటికి ఎంత పవర్ ఉందో అనేది అది పెద్ద మ్యాగ్నెట్ లాంటిది. మ్యాగ్నెట్ అని తెలుసు కదా, అయస్కాంతం లాంటిది. అది అటు వెళ్ళిన వారు వాటే తప్ప తిరిగి రాలేరు కూడా వాస్తవం నిజం. ఎందుకనంటే దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచి నడవడి కూడా చేర్పేసింది. అందుకోసమే దుష్ట సాంగత్యానికి, సాంగత్యం అంటే సహవాసం, జోడి అని లేదా పొత్తు అనేటువంటి విషయం అంటే ఈ విషయాలు ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు ఎవరికి. కానీ మనం ఇచ్చామంటే వాళ్ళు మారడమేమో కానీ మనం మారడం మాత్రం పక్కా ఖాయం. మారితే నష్టపోయేది ఎవరు? మనమే. అందుకోసం అన్నాడు, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి తప్పిపోయిన వారు యేసుక్రీస్తుని మరలా బాహాటంగా శిలవేస్తున్నారు అని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ మనం చేసే కార్యక్రమాల వల్ల దేవునికి కానీ దేవుని నామానికి కానీ ఎక్కడక్కడ అవమానం జరిగితే దేవుడు క్షమించడు, మర్చిపోవద్దు. నిర్గమాకాండలో మాట్లాడాడు, యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించు వాన్ని నిర్దోషిగా దేవుడు విడవడం. మన ద్వారా, మన కార్యక్రమాల ద్వారా, మనం చేసే ఆలోచన ద్వారా, మనం చేసే పనుల ద్వారా ఎల్లప్పుడూ దేవునికి మహిమ కలిగించే కార్యక్రమాలను మాత్రమే మనము మన మనసులో మన హృదయాన్ని నిర్ణయించుకుని వెలుగు సంబంధులకు భూమి మీద అనేకులకు మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా, మనకి మన కుటుంబాలకి, మనం చేసేటువంటి స్థానిక సంఘాలకి మహిమకరంగా భూమి మీద బ్రతకాలనేది దేవుని యొక్క శిరకాల వంచ. దేవుడు వెలుగై ఉన్నాడు, కుమారుడు వెలుగై ఉన్నాడు, ఆయన ద్వారా మనం వెలిగించబడ్డాం. మన వెలుగనేది ఎప్పుడు ఆరిపోవాలా? ఈ లోకాన్ని విడిస్తేనే ఆరిపోవాలి తప్ప ఎవడో ఆర్పేస్తే ఆర్పేసే ఆర్పణ కాకూడదనేది గ్రంథం బోధించే వాస్తవాలు కనుక అలాంటి వెలుగు సంబంధంలాగా నమ్మకమైన మరణపరితుల క్రైస్తవుల భూమి మీద జీవించాలని దేవుని సంతోషమైన మందిరాన్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ వాక్యాలతో శ్రద్ధమైన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ఇస్తున్నాను. అందరికీ